2026లో అప్పుడే 7 నెలలు గడిచిపోయాయి. ఫస్ట్ హాఫ్లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు సాటిస్ఫై చేయగలిగాయి. సమ్మర్ వృధాగా పోయింది. జూన్ జూలైలో ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదుపు తప్పాయి. ఇంకొన్ని డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడ్డాయి. గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇండిపెండెన్స్ డే హాలిడేస్కు కూలీ అండ్ వార్ 2 చిత్రాలను తేల్చుకోమని వదిలేసింది తెలుగు ఇండస్ట్రీ. కానీ ఈ ఆగస్ట్ నిరుడు లెక్కలు ఉండదు. రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతున్నాయి. ఫస్ట్ వీక్లో హారర్ కామెడీతో వస్తున్నాడు వరుణ్ తేజ్. ఆగస్ట్ 7న రిలీజ్ అవుతోంది కొరియన్ కనకరాజ్. మేర్లపాక గాంధీ దర్శకుడు అదే రోజు కింగ్ జాకీ క్వీన్ అంటూ రైజింగ్ హీరోస్ మెగా హీరోతో పోటీ పడుతున్నారు. ఆగస్ట్లో సెకండ్ వీక్ చాలా కీలకం. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ కోర్ట్ రూమ్ డ్రామా పల్లపురుసు అదే రోజు వస్తుండగా, వన్స్ అపాన్ ఎ టైమ్ సక్సెస్ఫుల్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్న హారర్ మూవీ అగదా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థర్డ్ ఫ్రైడే డివోషనల్ వీక్. మాస్ మహారాజా రవితేజ ఇరుముడితో సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్ట్ లాస్ట్ ఫ్రైడేకు శర్వానంద్ భోగితో రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ గా పోస్ట్పోన్ కాదు, కానీ అన్అఫీషియల్ గా ఆగస్ట్ 28న సినిమా వచ్చే ఛాన్స్ లేదనేది TFIలో వినిపిస్తున్న మాట. ఒకప్పుడు సినిమా హిట్, సూపర్ హిట్ అనే ముద్ర, ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో రన్ ఆధారంగా పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 100 కోట్ల గ్రాస్ మార్కును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిర్మాతలు, హీరోలు ఆ మార్క్ అందకపోయినా 100 కోట్లు పోస్టర్లు రిలీజ్ చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. గతంలో రిలీజ్ అయిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాపై ఈ చర్చ మరింత ఊపందుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా 80 కోట్లకు చేరువలో వసూలు సాధించిందనే ప్రచారం ఉన్న సమయంలో 100 కోట్ల గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహా చర్చ గతంలో రవితేజ నటించిన ధమాకా సినిమా విషయంలోనూ జరిగింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా దాదాపు 85 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ మేకర్స్ 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో అప్పట్లోనూ ట్రోలింగ్ జరిగింది. రవితేజ కెరీర్లో తొలి 100 కోట్ల గ్రాస్ చిత్రంగా చూపించేందుకు ఈ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారనే విమర్శలు వినిపించాయి. అలాగే ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం చిత్రం కూడా 100 కోట్లకు చేరువలో ఆగిపోయిందని, అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో అతిశయోక్తి ప్రచారం జరిగిందనే కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం లెనిన్ విషయంలో కూడా ఇదే ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు లెనిన్, అనగనగా ఒక రాజు, ధమాకా వంటి చిత్రాల కలెక్షన్ పోస్టర్లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా అసలు వసూళ్ల కంటే భారీ సంఖ్యలను మేకర్స్ ప్రచారం చేయడం వల్ల అభిమానుల కంటే యాంటీ ఫ్యాన్స్ కు ట్రోలింగ్ కు అవకాశం ఇస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ కలెక్షన్లకు బదులుగా ప్రచార పోస్టర్లపై ఆధారపడడం హీరోల మార్కెట్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్, కాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే టీజర్ను విడుదల చేశారు. కార్తీ హీరోగా PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్తో మరింత భారీ స్థాయిలో బాక్సాఫీస్ పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకందని ట్విస్ట్లతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇద్దరు స్పైలు, ఒక తండ్రి, ఒక కొడుకు అంటూ సాగే SJ సూర్య వాయిస్ ఓవర్తో టీజర్ ఒక పజిల్లా మొదలవుతుంది. తండ్రిగా ఒక వైల్డ్ అండ్ రగ్గడ్ లుక్లో, కొడుకుగా స్టైలిష్ అండ్ టఫ్ క్యారెక్టర్లో కార్తీ ద్విపాత్రాభినయంలో విశ్వరూపం చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ టీజర్ కు అసలైన హైలైట్ SJ సూర్య విలనిజం అనే చెప్పాలి. విభిన్నమైన మేనరిజమ్స్, స్టైలిష్ గ్లాసెస్ ధరించి ఆయన చెప్పే డైలాగులు, చేసే యాక్షన్ సీన్స్
సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. టెక్నికల్లీ నేనే మంచివాడిని, వాళ్ళే బ్యాడ్ గైజ్ అంటూ ఎస్జే సూర్య చెప్పే సంభాషణలు సినిమాలోని మాస్ అప్పీల్ ను తెలియజేస్తున్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. మాలవికా మోహనన్, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రెమెండస్ యాక్షన్ సీక్వెన్స్లు, హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తున్న ఈ సర్దార్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి. భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అనేది ఇప్పుడు ప్రతిష్టాత్మక మైలురాయిగా మారింది. 2026 ప్రథమార్థంలో వచ్చిన దురంధర్ 2 చిత్రం 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 2026 ద్వితీయార్థంలో విడుదల కాబోయే చిత్రాల్లో ఏవి 1000 కోట్ల రేసులో నిలుస్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ 4 భారీ బడ్జెట్ చిత్రాలు ఈ 1000 కోట్ల బెంచ్ మార్క్ ను తాకే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టాక్సిక్, KGF 2 చిత్రంతో ఏకంగా 1200 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ యష్ ఈసారి టాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆగస్టు 26న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలవుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ఫుల్ యాక్షన్, గ్లోబల్ అప్పీల్తో 1000 కోట్ల మార్కును ఈ చిత్రం సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫౌజీ ఇప్పటికే బాహుబలి 2, కల్కి 2898 AD చిత్రాలతో 2 సార్లు 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఏకైక సౌత్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డ్ సృష్టించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ క్రేజ్, చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ కథతో మరోసారి 1000 కోట్ల కలెక్షన్లను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు 2.0 చిత్రంతో 723 కోట్ల వసూళ్లను సాధించి అగ్రస్థానంలో నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టలేకపోయారు. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో తెరకెక్కుతున్న హిట్ ఫ్రాంచైజ్ మూవీ జైలర్ 2తో ఆ 1000 కోట్ల కల నెరవేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీక్వెల్ పై ఉన్న అంచనాల దృష్ట్యా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. భారతీయ ఇతిహాసం ఆధారంగా అత్యంత బ్రహ్మాండమైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా ఎపిక్ చిత్రం 1000 కోట్లే లక్ష్యంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ 4 భారీ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందో వేచి చూడాలి. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ బిజినెస్, అంతకంటే భారీ రెమ్యునరేషన్ అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఒక్కో సినిమాకు 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే స్టార్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీకి రెమ్యునరేషన్ దాదాపు 70 కోట్లకే అంగీకరించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు విషయంలోకి వస్తే దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న SVC 63 చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ 2027 ఈద్ సందర్భంగా విడుదల కానుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ సుమారు 70 కోట్ల పారితోషికాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఆయన రెమ్యునరేషన్తో పోలిస్తే దాదాపు 50 కోట్ల తేడా. ఇంత తగ్గింపుకు కారణం కేవలం సినిమా బడ్జెట్ కాదని, వ్యక్తిగత అనుబంధమే ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను సెటప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత రఫీ కాజీతో సల్మాన్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. వ్యాపార లాభాల కంటే వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా సల్మాన్ కు ఉన్న పేరు ఈ నిర్ణయం మరోసారి గుర్తు చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సల్మాన్ కెరీర్ లో మొదటిసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా ఆయన పలు సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం బదులుగా లాభాల్లో వాటా, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే సన్నిహితుల కోసం ప్రత్యేక పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.